ఇప్పుడు మనం చాలా సందర్భాలలో సీఎం రేవంత్ రెడ్డి గారు ఢిల్లీ పోయినప్పుడు చాలాసార్లు మాట్లాడుకున్నాం కదా. మనం ఇప్పటివరకు రికార్డు కూడా వచ్చిందని చెప్పుకున్నాం. ఏందది? తక్కువ టైంలో ఎక్కువ సార్లు ఢిల్లీకి పోయిన సీఎం ఎవరన్నా ఉన్నారు అంటే అది మన సీఎం గారే. ఇప్పుడు 20 నెలలలో దగ్గర దగ్గర 50 సార్లు అనుకుంటా హాఫ్ సెంచరీ కొట్టిండు ఆయన. హాఫ్ సెంచరీ కొట్టడానికి 1-2 దగ్గర ఉన్నాడో కొట్టిండో, హాఫ్ సెంచరీలో ఉన్నాడు ఆయన. అట్లా రికార్డులకు ఎక్కుతారు ఈయన. ఇప్పుడు మామూలుగా కాంగ్రెస్ పాలిత రాష్ట్రాలలో ఒక్కొక్క దగ్గర ఒక్కొక్కటి ఉంటుంది అన్నట్టు. అట్లా కాంగ్రెస్ పాలిత రాష్ట్రాలల్లో తక్కువ టైంలో ఎక్కువ సార్లు ఢిల్లీ పర్యటనలు చేసిన ముఖ్యమంత్రి ఎవరు అంటే అది మన సీఎం రేవంత్ రెడ్డి గారు అని ఒక రికార్డు వచ్చింది. సరే, ఆయనకు వచ్చిన ఆస్కార్ అవార్డుల గురించి వేరే గురించి మాట్లాడతలేను నేను. ఆయనకు ఆస్కార్ అవార్డు కూడా వచ్చింది, తెలుసు కదా మనందరికీ. అదే బీసీ కులగణనప్పుడు ఆస్కార్ అవార్డు కంటే గొప్పది నాకు వచ్చింది అని అన్నారు కదా మన సీఎం గారు. అప్పుడప్పుడు సోనియా గాంధీ గారు రాసిన లెటర్ని చూపించి కులగణన మీద దీని మీద చూసినాం కదా మనందరం. ఆస్కార్ అవార్డు లాంటిది నాకు ఇది, ఇంకేమన్నారు, మన లైఫ్ టైం అచీవ్మెంట్ లాంటిది, చాలా పెద్ద అవార్డు ఇది నాకు, ఇక చాలు నాకు అన్న లెక్క మాట్లాడిండు. సరే, అది అట్లా ఉంచితే చాలాసార్లు మనమే మస్తు సార్లే చెప్పుకున్నాం. 4వ సారి వేండు, 5వ సారి, 6వ సారి ఇట్లా పోతూనే ఉన్నాడు ఢిల్లీకి. మరి తెలంగాణకు వచ్చింది ఏమన్నా ఉందా అంటే గుండు సున్నా అని మనం మస్తు సార్లు చెప్పుకున్నాం. చాలాసార్లు నేనే చేసిన ఆ వార్తలు. తెలంగాణ ప్రజలు కూడా చాలాసార్లు చెప్పారు. మనం చాలాసార్లు ఆ పబ్లిక్ బయటలకు పోయినప్పుడు జనం మాట్లాడుతున్నారు, జనం చెప్తున్నారు ఇన్నిసార్లు ఢిల్లీకి పోయి వచ్చిన అన్ని పైసలు కూడా తీసుకురాలేదు అని. అది కూడా చూసినాం మనం. ఎన్నిసార్లు ఢిల్లీ పోతే అవుతాయి కదా పైసలు. ఇప్పుడు వట్టిగా పోయేది ఏం కాదు కదా. ఫ్లైట్ టికెట్లు, ఫ్లైట్లు వేసుకొని పోవాలి, అప్పుడప్పుడు స్పెషల్ ఫ్లైట్లలో పోయిర్రు. ఇవన్నీ కూడా ఎక్కడి పైసలు? తెలంగాణ ప్రజల సొమ్మే అదంతా. మనం ట్యాక్స్ల రూపంలో కడుతున్న పైసలే అవన్నీ ఏదో సొంతంగా వాళ్ళ జేబులలో నుంచి పైసలు ఖర్చు పెట్టుకొని పోయేది ఉండదు. ఇప్పుడు మన రాష్ట్ర ముఖ్యమంత్రి అయినందుకు ముఖ్యమంత్రి గారు చేసే పర్యటనలన్నీ కూడా ప్రభుత్వం నుంచి చేస్తారు. అవన్నీ కూడా మనం కడుతున్న పైసలే, పన్నుల రూపంలో ప్రభుత్వానికి కట్టిన పైసల నుంచే పోతాయి, జేబులలో నుంచి ఏం తీయరు ఎవరున్నా సరే. అది అట్లా మన పైసలతో ఇన్నిసార్లు వేయండి కదా. జనం అడుగుతారు కదా, అరే గన్ని పైసలు పెట్టుకొని పోతివి, ఆ పైసలన్నా తీసుకొని వచ్చినావా మరి రిటర్న్గా తెలంగాణ రాష్ట్రంకి ఏమన్నా తీసుకొని వచ్చిర్రా అంటే చూసినాం కదా. చాలా సందర్భాలలో మన సీఎం గారే మాట్లాడిర్రు, అసలు ఏమి ఇస్తలేరు, కేంద్రం నుంచి నిధులు రిలీజ్ చేస్తలేరు, ఏమైతే లేవు అవి ఇవి అని కూడా మాట్లాడిర్రు కదా. అట్లా ఇదంతా చర్చ జరుగుతున్నప్పుడు అందరు చెప్పుడు ఎందుకు, నేనే చెప్పుకుంటూ అయిపోతుంది కదా. ఇప్పుడు నా గురించి నాకేదో రికార్డులు ఉన్నాయని, లేకపోతే 1, 2, 3 సార్లను అందరు లెక్క పెడుతున్నారు, నేనే చెప్పుకుంటా అయిపోతుంది కదా అనుకున్నాడేమో. అంటే కాంగ్రెస్ పార్టీలో కూడా మాట్లాడుతున్నారు, వాళ్ళ నాయకులు కూడా మాట్లాడుతున్నారు చాలామంది. అరే ఎన్నిసార్లు పోతారు ఢిల్లీకి, ఏంది, ఏం తేల్చింది ఉంది, ఏం చేసింది ఉంది, ఖాళీ అంటే పోతాడు ఢిల్లీకి కానీ ఏం చేసింది ఉంది అని వాళ్ళ కాంగ్రెస్ నాయకులు కూడా మాట్లాడుకుంటున్నారు. అయితే నిన్న ఒక క్రెడాయికి పోయిండు, ఓ ప్రోగ్రామ్కి పోయిన దగ్గర మన సీఎం గారు ఏం మాట్లాడారు ఒక్కసారి వినూర్రి. లెక్కలేస్తుంటారు, 1వ సారి 2వ సారి 3వ సారి అరాస్ బారినట్టు ఢిల్లీ పోయిండని. అనుమతులు ఢిల్లీలో ఇచ్చేది ఉంటే ఏడిపోవాలి. నేను అనుమతులు ఇవ్వాల్సిందే ఢిల్లీలో ఉంటే మీరు దుబాయ్ పోయి అడగలేరు కదా. అప్పుడప్పుడు ఏం అనుమతులు కావాలి ఢిల్లీ నుంచి? ఇప్పుడు మన సీఎం గారు మాట్లాడారు కదా, ఇప్పుడు అనుమతులు ఇచ్చేదే ఢిల్లీలో ఉంటే నేను దుబాయ్కి పోవాలి, నా ఏమన్నా ఢిల్లీకే పోతే కదా. ఏం అనుమతులు ఇవ్వాలి? ఇప్పుడు సరే దీంట్లో 2 మాట్లాడుకోవాలి. ఏం అనుమతులు ఇవ్వాలి, సరే ఇన్నిసార్లు పోయి ఏం అనుమతులు తీసుకొని వచ్చిర్రు, ఈ రెండింటి గురించి అయితే మాట్లాడుకోవాలి కదా. ఏం అనుమతులు ఇవ్వాలి ఢిల్లీకి పోయి? ఇప్పుడు తెలంగాణ వచ్చింది దేనికి? మన రాష్ట్రం, మన పాలన, మనోళ్ళు, మనం పాలించుకోవాలి, మనోడి చేతిలో అధికారం ఉండాలి అనే కదా. ఇంకా ఇక ఢిల్లీ పెత్తనాలు వద్దు మన మీద, లేకపోతే ఇంకా పక్క రాష్ట్రముల పెత్తనాలు వద్దు, మన రాష్ట్రాన్ని మనం పాలించుకుందాం, మనకేం కావాలో మనం సాధించుకుందాం. దీనికోసం కదా మనం తెలంగాణ తెచ్చుకుంది. ఇప్పుడు తెలంగాణ వచ్చిన తర్వాత కొత్తలో చాలాసార్లు గతంలో ఉన్న సీఎం కేసీఆర్ గారు చెప్తుండే చాలా సందర్భాలలో, మాకు హైకమాండు ప్రజలు, జాతీయ పార్టీలకు, ఢిల్లీలో ఉన్న పార్టీలకు వాళ్ళ హైకమాండ్ ఢిల్లీలో ఉంటుంది కానీ మా హైకమాండ్ గల్లీలు ఉంటారు, తెలంగాణ జనమే మా హైకమాండ్ అని చెప్తుండే చాలా సందర్భాలలో. ఆయన చెప్పారు కదా ఆ రోజు, జాతీయ పార్టీలకు హైకమాండ్ ఢిల్లీలో ఉంటుంది అని. అదన్నట్టు ఇప్పుడు మేము ఏమన్నా అనుమతులు తెచ్చుకోవాలంటే ఢిల్లీకే పోవాలి. మరి ఏడికి పోవాలంటారు? ఢిల్లీ వాళ్ళు ఓట్లేసిర్రా మీకు? గల్లీలో ఉన్న జనమే కదా ఓట్లేసిర్రు, గల్లీలో ఉన్నోళ్ళు కదా మిమ్మల్ని ఎన్నుకున్నారు. మీకు ఏం కావాలి, మీకు ఏం చెయ్యాలనుకుంటున్నాం, లేకపోతే మీకు ఏం కావాలో చెప్పుర్రి అని గల్లీలో ఉన్న జనాల దగ్గరికి పోవాలి కదా వీళ్ళు. ఢిల్లీలో ఉన్న వీళ్ళ హైకమాండ్ దగ్గరికి కాదు పోవాల్సింది, గల్లీలో ఉన్న జనం దగ్గరికి పోయి, అమ్మ మేము ఇస్తామన్న హామీలు వచ్చినాయా మీకు, లేకపోతే మేము గిన్నిస్తాము గన్నిస్తాము అని చెప్తే మీకు ఏమి ఇవ్వలేదు,
మరి ఏమి ఇయ్యలేకపోతున్నాము అనన్న పోయి జనంకి చెప్పిర్రా? మేము మస్తు చేస్తామని అధికారంలోకి వచ్చినాం, మార్పు తీసుకొని వస్తాము అని అధికారంలోకి వచ్చినాము, మిమ్మల్ని అందరినీ మీకు అందరికీ అబద్ధాలు చెప్పి మేము ఓట్లు వేయించుకున్నాం, కానీ మేమేం చేస్తలేమనన్న జనంకి పోయి చెప్పిర్రా? లేకపోతే అసలు జనం దగ్గర నుంచి మీరు ఏం కావాలనుకుంటున్నారు, మా ప్రభుత్వంగా మేము ఏం చెయ్యాలి అని మీరు కోరుకుంటున్నారు, మీకు ఏం కావాలి చెప్పుర్రి అనన్న పోయిర్రా మీరు గల్లీలో ఉన్న జనం దగ్గరికి? పోవలసింది జనం దగ్గరికి కదా, వాళ్ళకి ఏం ఇబ్బందులు ఉన్నాయి, వాళ్ళకి ఏం ఇష్యూస్ ఉన్నాయి. ఇక పోయిర్రు. మొన్న ఒక రోజు మనం చూసినాం కదా, ఇప్పుడు హైదరాబాద్లో వర్షాలు పడితే మొత్తం అతలాకుతలం ఎట్లయింది చూసినాం కదా. ఫ్లైఓవర్ల మీద నీళ్లు నిలిచిపోతే ఏంది ఆ ఫ్లైఓవర్ల మీద నుంచి నీళ్లు కిందికి పోయేవి అవి ఉంటాయి కదా, రంధ్రాలను కూడా క్లీన్ చేయకపోతే మొత్తం ఎక్కడికక్కడ నీళ్లుంటే మొత్తం డ్రిల్లింగ్ చేసి పొక్కలు ఓడిసిరు ఎక్కడికక్కడ, అది కూడా చూసినాం మనం. అదంతా అయిన తర్వాత 4 రోజులకి తీరుపాటుగా పోయిర్రు. వర్షాలు పడ్డాయి, మొత్తం అదంతా అయిపోయి రోడ్ల మీద జనం ఇబ్బంది పడి అంతా అయిపోయిన తర్వాత 4 రోజుల తర్వాత పోయిర్రు. ఏం చేసిర్రు? ఏం లేదు, మళ్ళా చేసింది ఏం లేదు. ఒక రోజు పోయి దానికే ఇక మొత్తం అసలు జనం దగ్గరికి పోయిండు. మా సీఎం పర్యటనలు చేసిండు, ఆకస్మిక పర్యటనలు చేసిర్రు, ఇది చేసిర్రు అది చేసిర్రు. ఇప్పుడు వాళ్ళకు అనుకూలంగా ఉన్న మీడియాలలో ఆడ ఈడ ఎట్లా చేసుకున్నారో చూసినాం కదా మనం. అది చేసింది. ఇప్పుడు ఏమంటారు, భాజపా పోతామని చెప్తున్నారు, ఢిల్లీకే పోతామని చెప్తున్నారు. దీనికోసమా ఎన్నుకున్నది? ఇప్పుడు తెలంగాణ ప్రజలకు ఏం కావాలి, ఏం చెయ్యాలి అనేది ఢిల్లీలో ఉన్నోళ్ళు డిసైడ్ చేస్తారా? ఢిల్లీలో ఉన్నోళ్ళే డిసైడ్ చేస్తారు అని చెప్తున్నారు, ఓపెన్గా చెప్తున్నారు. ఢిల్లీకి పోయి నేను అనుమతులు తెచ్చుకునేందుకు ఢిల్లీకి పోతున్నా. ఏంది ఇక్కడ ఏదన్నా మంత్రి పదవులు ఇవ్వాలన్నా అనుమతి తెచ్చుకోవాలి అన్నే. పాపం ఒక్కొక్కసారి ఏమనిపిస్తుంది అంటే, నిజం చెప్తుండే ఆయన, ఒప్పుకున్నాడు. నాకు ఇప్పుడు జనం అందరూ ఓట్లు వేస్తేనే కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి రావచ్చు, కాంగ్రెస్ అధికారంలోకి రావడం వల్లనే నేను సీఎం కావచ్చు, కానీ నేను ఏం చేయాలన్నా కూడా మళ్ళీ మా ఢిల్లీ వల్ల పర్మిషన్ తీసుకోవాలి అని ఓపెన్గా చెప్పిండు ఆయన. ఇప్పుడు మంత్రి పదవులు ఇవ్వాలన్నా కూడా పాపం ఢిల్లీకి పోయి పర్మిషన్ తెచ్చుకోవాలి ఆయన. ఈడక్కడ ఒక కార్పొరేషన్లు ఇవ్వాలన్నా ఢిల్లీకి పోయి పర్మిషన్ తెచ్చుకోవాలి, లేకపోతే ఇక్కడ ఏదన్నా చిన్న చితక ఏదన్నా కావాలన్నా కూడా ఢిల్లీకి పోయి పర్మిషన్ తెచ్చుకోవాలి. ఈ మధ్య అసలే చూస్తున్నాం కదా మనం, మీనాక్షి గారు ఎట్లా ఆమె పాదయాత్రలు కూడా చేస్తుంది. ఈయన అసలు ఏం చేస్తుండు, ఏంది, ఎందుకు ఇంత వ్యతిరేకత వచ్చింది అనే దాని మీద ఆల్రెడీ ఇంకొక ఆమెను రంగంలోకి దింపి అసలు ఏం జరుగుతుందో చూడు తెలంగాణలో, మొత్తం అసలు ఏం కరెక్ట్ రిపోర్ట్ ఇస్తలేరు మన సీఎం గారు, మొత్తం వేరేటోళ్ళతోని ఏదో చూసినాం కదా. అది కూడా మనం ప్రధానమంత్రి దగ్గరికి పోయినప్పుడు కూడా నమ్ముతలేరు, పక్కకి వాళ్ళ కాంగ్రెస్ పార్టీ నాయకులను పక్కకి ఇచ్చి పంపిస్తున్నారు. ఎందుకు? ఈయన పోయి ఆడ వాళ్ళతో ఏం మాట్లాడతాడో ఏం చేస్తాడో తెలియక. ఎందుకంటే ఇప్పటికీ అదానితోని దోస్తానాలు అవి ఇవి అన్నీ ఉన్నాయి కదా, అవన్నీ చూసినాం కదా మనం. అదాని విషయంలో ఏమైంది ఏంటిది అనేది అంతా చూసిరు కాబట్టి వాళ్ళు నమ్మే పరిస్థితి లేదు. ఇంకోసారి ప్రధాని గారి దగ్గరికి పోయినప్పుడు ఎప్పుడైనా సరే, ఓసారి బట్టి విక్రమార్క గారిని తీసుకుపోయాను, ఇంకోసారి శ్రీధర్ బాబు గారిని, కానీ ఒక్కడు మాత్రం ఎప్పుడు కలవనియ్యరు. ఎందుకు అంటే ఏం చేస్తాడో ఏంది అసలు పేరుకు మన సీఎం, కానీ కాంగ్రెస్ పార్టీ విధానాలు ఏం లేవైన దగ్గర, కాంగ్రెస్ పార్టీకి పనికొచ్చే లెక్క, కాంగ్రెస్ పార్టీకి లాభం చేసే లెక్క ఏం రాజకీయాలు చేస్తలేడా, వేరేటోళ్ళ లెక్కనే చేస్తుండో అని ఆల్రెడీ ఢిల్లీ వాళ్ళకి అర్థమైంది. అందుకోసమే ఈయన ఏం చెయ్యాలన్నా ఏం కావాలన్నా కూడా ప్రతిదీ ఢిల్లీ నుంచి పర్మిషన్ తెచ్చుకోవాలి. పేరుకు సీఎం కానీ ప్రతిదీ ఢిల్లీ నుంచి పర్మిషన్లు తెచ్చుకోర్రి అని చెప్తున్నారు. అట్లా మరి ఇప్పుడు ఏం కావాలన్నా పోవాలి. ఇవాళ రేపు కూడా మళ్ళీ ఒకసారి పోతాడేమో, ఎందుకంటే చాలా రోజులైనట్టుంది ఈ మధ్యలో. ఇక పోతాడు మళ్ళీ. ఇప్పుడు ఏమన్నా కొత్త ఏమన్నా ఆల్రెడీ మొన్న 6 మంత్రి పదవులు ఉండే కదా, మొత్తం ఫిల్ చేస్తామంటే కూడా వాళ్ళు ఒప్పుకోలే. 3 ఇయ్యిర్రి, ఇంకొక 3 ఖాళీగా పెట్టుర్రి అన్నారు. ఇంకో 3 ఖాళీగానే ఉన్నాయి. కార్పొరేషన్లు మన కళ్ళ ముందు ఇంకా చాలా పదవులు కనిపిస్తున్నాయి, అవేవి కూడా వేయలేదు, ఫిల్ చేయలేదు. ఇవన్నీ కూడా మళ్ళీ ఒకసారి పోయి ఆడ పర్మిషన్లు తెచ్చుకోవాలి కదా దానికోసం. కానీ గుర్తుంచుకోవాల్సింది ఏంది అంటే, గత ముఖ్యమంత్రి చెప్పిన మాటలను ఖచ్చితంగా గుర్తుంచుకోవాలి ఇక్కడ తెలంగాణ ప్రజలందరూ కూడా. వీళ్ళ హైకమాండు ఢిల్లీలోనే ఉంటుంది. వీళ్ళు తెలంగాణ ప్రజలకు ఏం చెయ్యాలి, ఏం కావాలని ప్రజలు కోరుకుంటున్నారు అనేది నిర్ణయాలు తీసుకునేది ఉండదు, నిర్ణయాలు తీసుకోలేరు. ఢిల్లీకి పోయి ఢిల్లీ వాళ్ళు ఏది చెప్తే అది గల్లీలో ఇంప్లిమెంట్ చేయాలి, వీళ్ళ పని గదే. ఢిల్లీ ఏం చెప్తే గల్లీలో వీళ్ళది ఇంప్లిమెంట్ చేస్తారు. అది ఎవ్వరో చెప్పలేదు, మన సీఎం గారే చెప్పిర్రు. అనుమతులు అన్నీ ఢిల్లీలోనే ఉంటాయి, మరి ఢిల్లీకి పోయి అనుమతులు తెచ్చుకోవాలి కదా, ఢిల్లీకి పోయి అనుమతులు తెచ్చుకొని చేసుకుంటున్నా, నేను ఇట్లనే ఢిల్లీకి పోతా అని చెప్పిండు. పోండి సార్, ఇంకా రికార్డులు ఉన్నాయి కదా చాలా, ఇప్పటికీ 2 ఏళ్లలో 50 సార్లు పోయిర్రు అనే రికార్డు ఉంది, ఇంకా కొత్త రికార్డులు వస్తాయి, ఏముంది. తెలంగాణ ప్రజలైతే ఖచ్చితంగా గుర్తుంచుకోవాలి, వీళ్ళు ఏం కావాలన్నా కూడా ఢిల్లీకి పోతారట. చూడురు మరి మనం ఏం చేయాలనుకుంటున్నాం, మన పరిపాలన ఎవరి చేతులలో ఉండాలనుకుంటున్నాము అనేది మళ్ళొక్కసారి మనం డిసైడ్ చేసుకోవాలి.